ఫైమోసిస్ అంటే ఏంటి? అసలు ఫైమోసిస్ వలన ఏం ప్రాబ్లమ్స్ వస్తాయనేది వాళ్ళు తెలుసుకుందాం. సో, అంగం యొక్క ముందులున్న చర్మం గనక వెనక్కి పోకపోతే దాన్ని ఫైమోసిస్ అంటాం. ఈ ఫైమోసిస్ చిన్నప్పటి నుంచి ఉండొచ్చు, మధ్యలో గూడా రావచ్చు, కొన్నిసార్లు యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వలన రావచ్చు, కొన్నిసార్లు కాదు చాలా సార్లు డయాబెటిస్ వలన 100% మనకు బెలినైటిస్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల మనకు ఫైమోసిస్ రావచ్చు. అంటే ఈ ఫైమోసిస్ వల్ల ప్రాబ్లమ్ ఏందంటే చర్మం అనేది వెనక్కి ఎళ్ళదు కాబట్టి మనకు క్లీనింగ్ పర్పస్‌గా కావచ్చు, లేకపోతే ఇంటర్‌కోర్స్ అప్పుడు విపరీతమైన మంట, నొప్పి, ఒక్కొక్కసారి క్రాక్స్ అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. క్లీనింగ్ చేసుకోవడానికి కూడా వెనక్కి అన్నప్పుడు ఒక్కొక్కసారి చర్మం వెనక్కే స్ట్రక్ అయిపోతుంది. ఎందుకంటే అది ఆ ఎలాస్టిసిటీ పోవడం వల్ల వెనక్కే స్ట్రక్ అయిపోతుంది. అట్లా వెనక్కి స్ట్రక్ అయిపోయి మళ్ళీ ముందలకి గనక రాకపోతే దాన్ని పారాఫైమోసిస్ అంటారు. అంటే ఈ ఫైమోసిస్ అనేది ఒక్కదాన్ని మనం ఇష్యూని గనక మనం కరెక్ట్‌గా కేర్ చేయకపోతే, కరెక్ట్ సమయంలో మనం సర్జరీ గనక చేయించుకోకపోతే అది వెనక్కి స్ట్రక్ అయిపోయి అక్కడంతా నల్లగా అయిపోవడము, గ్యాంగ్రీన్ అయిపోవడం, చీము పట్టడం ఇట్లాంటివి చూస్తుంటాం. సో, ఎప్పుడైతే చర్మము వదులుగా లేకుండా టైట్‌గా అయిపోతుందో, లేకుంటే రిట్రాక్ట్ చేసేటప్పుడు అంటే వెనక్కి లాగేటప్పుడు పెయిన్‌ఫుల్‌గా అనిపించినా, వెనక్కి రాకపోయినా, స్ట్రక్ అయిపోయినా వీటన్నిటిని ఫైమోసిస్ అంటాం. సో, ఈ ఫైమోసిస్‌కి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అంటే స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఇది మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో కేఎస్ఆర్ అనే స్టాప్లర్‌తో చేస్తున్నాం. ఇది ఒక ప్రీమియం స్టాప్లర్స్. ఇందులో మనకు వైట్, గోల్డ్, బ్లాక్ అని చెప్పి రకరకాల స్టాప్లర్స్ ఉంటాయి. దీనిలో అడ్వాంటేజెస్ ఏంది అంటే ఈ సర్జరీ జస్ట్ 10 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఎటువంటి పెయిన్ గానీ, డ్రెస్సింగ్స్ గానీ, పథ్యం గానీ, బెడ్ రెస్ట్ గానీ ఏవి అవసరం పడదు. ఇందులో అసలు బ్లడ్ అనేది కనపడదన్నట్టు. సో, ఈ సర్జరీకి మనం అనస్థీషియా కూడా ఈ ఏరియాలనే ఇస్తాం కాబట్టి ఎటువంటి ఎన్‌బీఎం అంటే తినకుండా రావడాలు, లేకపోతే టెస్టులు గానీ ఇట్లాంటివి ఏమి అవసరం లేదు. ఎందుకంటే స్పైనల్ అనస్థీషియా కాదు కాబట్టి మనం హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ చేయడం జరుగుతుందన్నట్టు. సో, ఎక్కడైతే మనం ఆ ముందుల స్కిన్ ఏదైతే వెనక్కి రావట్లేదో ఆ స్కిన్‌ని మాత్రం మనం రిమూవ్ చేస్తాం. ఇక్కడ చాలామంది అడుగుతుంటారు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ స్కిన్ తీస్తారు? ఎక్కువ తీస్తారా? తక్కువ తీస్తారా? అని చెప్పేసి. సో, ఇక్కడ అప్రాప్రియేట్ స్టాప్లర్‌ని మనం ఏదైతే సైజెస్ ద్వారా చూసుకుంటామో దాని వలన మనకేందంటే ఎంత స్కిన్ తీయాలో అంతే తీయడానికి వస్తుంది. ఎక్కువ తక్కువ తీయడానికి రాదన్నట్టు. సో, దీనివల్ల అడ్వాంటేజ్ ఏందంటే మనకు ఎరెక్షన్ అప్పుడు సరియైన స్కిన్ సరిపోకుండా ఉండే ప్రాబ్లమ్స్ అనేవి మనకు కేఎస్ఆర్‌తో రాదు స్టాప్లర్ తోటి. సో, ఎవరికైనా ఇట్లా ఫైమోసిస్ ఉంటే గనక వెనక్కి అనడానికి ప్రయత్నం చేసి వెనక్కే స్ట్రక్ అయిపోవడం ఇట్లాంటివి చేయకండి. ఒకవేళ స్కిన్ గనక వెనక్కి రాలేదు అంటే దాన్ని ఫైమోసిస్‌గా భావించి దగ్గరలో ఉన్న సర్జరీ హాస్పిటల్‌లో విజిట్ చేయొచ్చు. ఆర్ కేఎస్ఆర్ స్టాప్లర్ కావాలనుకుంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.